స్వామి. హరి సమస్త సన్మంగళాని భవ. ఈ శాస్త్రం నీదే కానీ నీకు చెప్తలేనో కదా. కొడుకు ఒక డబ్బా మనసుకు ఒక మాట అన్నారు. అసలు నేను మనిషిని ఎవరన్నారా? నేను బతికేది రెండింటితోనేనే. ఒకటి కళ్ళు నీళ్ళు, రెండు నీ కళ్ళే. ఓ మావా, నువ్వు లేనిదే బతకలేనంట. నా అదృష్టంకి వచ్చి నువ్వు దొరికావంటావు. కట్టమంతా ఈ కళ్ళు ముందుకు దారిపోతే కడుపు తిట్టా చెప్పు. నా మాట ఇను మావా. మతాలన్నీ మాడిపోయిన రోజున, కులాలన్నీ కూలిపోయిన రోజున, నువ్వని నేనని తేడా లేని రోజున నీ మాట తప్పకుండా ఇంటాను. అంతవరకు ఈ కళ్ళు నిండిపోయిందే నా కడుపు అంటూ సల్లారు. నువ్వు అనుకున్న మంచిలో వస్తాయని సాములో చెప్పారు మావా. ఇదిగో ప్రసాదం తెచ్చు, కళ్ళ కట్టుకుని నోట్ వేసు. ప్రసాదమా గిసాదన అయి పుట్టిన రాయాలంతా ఆరగించాక అంగిల్లో అటు ఇటు మిగిలిపోయిన ఎంగిల మంగళం అంతా ప్రసాదం అంటూ అరిచేతిలో ఈతలిస్తారు. స్వయం పాకం తినటానికి మంత్రాలు చెప్పి మాయలు మప్పి మసిపూసి మారేడుగా చేయడానికి ఇటువంటి సావులంతా ఎలుస్తారా? ఆయన అట్లాంటి వాడు కాదు మావా, దేవుడు. అబ్బా, అంత దేవుడైతే మడి కట్టుకుని అల్లంత దూరాన్ని మఠంలో కూర్చోవడం దేనిక? మన గుడానికి రమ్మను, మన బతుకులు ఒకసారి చూడమనివే. అదల్ల కాదు, కడుపు నిండాక నా ఆడు కబుర్లోనే చెప్తారా? కబుర్లో మనలో ఉన్న మర్మం కూడా చెప్పాడు మావా. మనలో 5 భూతాలున్నాయంట. 5 కర్మే, 6 భూతం కూడా ఉంది. ఆకలి పోతుంది. ఇతన్న మరి చెప్పింది మావా. గొంతులో ఆకాశం అంట, గుండెలో గాలంట, పుట్టులో నిప్పంట, దాని కింద నీరు భూమి ఉన్నాయంట. నమ్మేవట బుట్ట, నమ్మేవా? నేనైతే నా ఆళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి చూపిస్తామనేవాడిని. తప్పు మావా, అందరిలాగా ఆయన అనము, కళ్ళు పోతాయి. ఆయన సత్యమే చెప్తాడు. ఆ సత్యమేదో నేను చూస్తగలన్నాను. అయితే గొంతులో ఆకాశం, ఏది కనిపించదా? గుండెల్లో గాలి, అది సుత్తం. ఏది గాలి కనిపించదే? పొట్టలో నిప్పు, అది చూస్తాను. ఏది నిప్పు కనిపించదే? కింద భూమి నీరు, అది చూస్తాను. ఏ భూతాలు కనిపించలే? పంచభూతాలు బోటుగా తెలిపోయింది. కళ్ళు మూసుకుని కొంగ చెప్పులు చెప్పండావా? నీ ఎత్తులు చిత్తులు మంత్రాలు తంత్రాలని నా గరికలే. చండాలొలిసి చెప్పులు కుట్టే కషాయాలు, పీనుగుల్ని పూడ్చిపెట్టే పెడతరకోండి, శవాలను తగలటే కర్కోటకుండి, ఈ కక్కడి పేరు చెబితే నేను మెక్కిందంతా కక్కి కుక్కిన పిల్లల్లా దీనికి సత్వరే జనం. నా యాల నీ పప్పు కాల్చకుండా వదులుతానా? చుట్టూ బొట్టు ఊడిన బోడి ముండలు, మొగుడులు వదిలేసిన మురికి ముండల్లో చుట్టేసుకుని ఆటపుత్తుల కొట్టావా? ఎన్ని రథంతో చెప్తావా? ఏంటి